వైసీపీలో 120 మంది ఇన్ఛార్జీలు నియమిస్తే జగన్మోహన్ రెడ్డి అందులో 80 మంది పనితీరు ఎట్లాగుంది అంటే చాలా అధ్వానంగా ఉన్నది, చాలా దరిద్రంగా ఉన్నది, వైసీపీని పూర్తిగా భ్రష్ట పట్టిస్తున్నారు అనేది తేలుతుంది. అదేంటో పాయింట్లకు వద్దాం. వైసీపీ నియమించిన 120 మంది ఇన్ఛార్జీల్లో 80 మంది పనితీరు అధ్వానంగా ఉండటం వాస్తవం కాదా? ముమ్మాటికి వాస్తవం. ఒకటి, ప్రజల్లో కనెక్ట్ అవ్వకపోవటం, ప్రజల్లో వాళ్ళకి పూర్తిగా ప్రజల్లోకి కలిసి లేకపోవటము, వరవీన లోహం అంటే ప్రతి ఒక్కరు అహంకారమైన ధోరణి ఉన్నటువంటి నేతలు ఉండటం, కార్యక్రమాలు పూర్తిగా శూన్యం. ఎక్కడ కూడా అసెంబ్లీలో నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో మిత్రపక్షాన్ని పూర్తి అధికారంలో ఉన్న పార్టీ నేతల్ని అక్కడ చేస్తున్న తప్పుల్ని ఎండగట్టకపోవటము, పూర్తిగా 2029కి పూర్తిగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఎక్కువ ఉన్నది. కార్యక్రమాలు పూర్తిగా శూన్యమైన చెప్పవచ్చు. గ్రూప్ రాజకీయాలు నియోజకవర్గాల్లో ఒకటి కులాలు ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో అన్ని రకాల కులాలు ఉంటాయి. కానీ ఆ కులాల ప్రతిపాదికల్లో ఒకరు సీనియర్లని జూనియర్లని డబ్బు ఖర్చు పెట్టామని పార్టీలో మేమే హీరోలని విడ్డవీరిన వాళ్ళు ఉండటము, అట్లాగే గ్రూప్ రాజకీయాలు కట్టడము, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నానని చెప్పుకోవటం. కానీ ఎప్పుడైతే ఇక్కడ కష్టపడే వారికి అందలం ఎక్కిస్తారో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు మాత్రం ఆ నియోజకవర్గం బాగుంటుంది. ఏదో డబ్బు ఉన్నది కదా అని చెప్పి ఆ నాయకుడికి అధికారం ఇస్తే, అంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 2029 ఎలక్షన్లో ఓటమికి పూర్తిగా బాధ్యత వహించవలసింది మీరే అవుతారు. కారణం కూడా చెప్తా. ఎప్పుడైతే ఇక్కడ కష్టపడి పార్టీని మోసిన వాళ్ళకి, పార్టీని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళకి, ప్రజా సమస్యల్ని గర్జించిన వాళ్ళకి, ప్రజా సమస్యల పైన పోరాటం చేసే వాళ్ళకి పార్టీ టికెట్లు ఇస్తే బాగుంటుంది. స్థానిక నేతల్లో విభేదాలు ఎక్కువ అవటము, ప్రజా సమస్యల పైన దృష్టి లేకపోవటము, మీడియా ముందుకి పరిమితం, అంటే అధికార ప్రతినిధులు చూసుకుంటారులే, జిల్లా అధ్యక్షుడు చూసుకుంటారులే అనుకున్న ధోరణిలో ఉండటం వల్ల నియోజకవర్గంలో జరిగినటువంటి సమస్యలు, ఒక మంత్రి వస్తారు, మంత్రి వచ్చినప్పుడు లేనిపోయినటువంటి ఆర్భటాలు చేసి వాళ్ళు 10 రూపాయలది 20 రూపాయలు చెప్పినప్పుడు దాన్ని ఎండగట్టాలి. అది ఎండగట్టకపోవటం కూడా ఆ లోపం ఉంది వైసీపీకి పూర్తిగా. దానివల్ల ఇది ఉంది. నిత్యం వివాదాలు ఎక్కువ అవుతున్నాయి, ఎన్నికల ముందే యాక్టివ్ అవుతున్నారు. ఇది గుడ్ పాయింట్ ఏంటంటే పెన్నబొమ్మది. ఆ గుడ్ పాయింట్ ఏంటంటే ఇది ఎన్నికల ముందు చాలా వరకు కూడా చాలామంది, నేను అది మీకు క్లారిటీ ఇస్తాను, ఎన్నికల ముందు యాక్టివ్